హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి వ్లాగ్స్. ఈరోజు అయితే మనం నిన్న నైటే ఇక్కడికి మురుదేశ్వర్ అయితే వచ్చినాము. ఆ గోవా నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చేసినాం డైరెక్ట్. వచ్చి నైట్ మేము ఆల్మోస్ట్ వచ్చేసరికి 7:30 ఏమో అయింది. ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాము టెంపుల్ దగ్గర. మంచిగా రూమ్ అయితే మస్తు ఉంది. మా 1500 తీసుకున్నాడు 5 మెంబర్స్కి. కాకపోతే బాగానే ఉంది రూమ్ అయితే. ఇప్పుడే రెడీ అయినాము. రెడీ అయ్యి ఇంకా దర్శనానికి వెళ్దామని మా ఫ్రెండ్స్ అందరు రెడీ అవుతారు. ఇక రెడీ అయినాక దర్శనానికి అయితే వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని బ్యాక్ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాం. ఇంకా మేము ఈరోజే లాస్ట్, ఈరోజు లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్ ఇది. ఇక వచ్చేసి కొన్ని మంచివి ఉన్నాయి, కానీ మేము తిరగలేదు. లైక్ అయితే మెయిన్గా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అంటే మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే, ఈ మంత్లో వస్తే కొన్ని వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళలేము. లైక్ మేమైతే దూద్సాగర్కి అయితే వెళ్ళలేకపోయినాం, ఎందుకంటే అక్కడ వర్షం పడుతుంది. ఇంకోటి వాళ్ళు ఓన్లీ 10:30 వరకే ఎలౌ చేస్తున్నారు టూరిస్టులని. కాకపోతే మేము ఏంటంటే 10:30 తర్వాత 11కి వెళ్ళినాము. వాళ్ళు ఎలౌ లేదని చెప్పేసి పంపించేశారు. అక్కడ మాత్రం కొంచెం చూసుకోండి. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే నవంబర్ మంత్లో అట్లా వస్తే మనకి ఎలా ఉంటుందంటే ఏ టైంలోనైనా, అది కొంచెం ఆ టైంలో పోతే బెటర్ అనిపించింది నాకు ఆ ప్లేస్కి. అండ్ ఇక్కడ మురుదేశ్వర్ అయితే చూడాలి. ఇంకా టెంపుల్కి అయితే వెళ్తాం ఇప్పుడు. అండ్ ఇంకా ఫుడ్ మెయిన్గా వచ్చింది అయితే ఫుడ్. మన తెలంగాణలో మంచిగా ఉంటుంది, మస్తు ఉంటుంది ఫుడ్. అక్కడ తిని ఇక్కడ తినాలంటే కొంచెం అలవాటు లేదు కాబట్టి కొంచెం సెట్ ఉండదు మనకు. ఇక ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ అంత మంచిగా ఉండదు అని చెప్పలేను, అంత మంచిగా ఉందని చెప్పలేను. యావరేజ్. కొన్ని చోట్లలో అసలు బాగాలేదు, కొన్ని చోట్లలో ఓకే. ఎందుకంటే మన తెలుగు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. గోవాలో కూడా అంతే, ఈడ కర్ణాటకలో కూడా అంతే. కొంచెం ఒక దగ్గర చూసుకొని తినాలి. వచ్చి మనం కొంచెం తెలుగు రెస్టారెంట్స్ అండ్ కొంచెం ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒక ఏమంటారు ఒక ప్లేట్ తీసుకొని ట్రై చేసి మరి తిని చూసి దాని తర్వాత అందరు తినండి. ఎందుకంటే అది బెటర్. నా సజెషన్ అయితే మంచిగా ఉంటే తినొచ్చు, మంచిగా లేకపోతే మనం ఫుడ్ అంతా వేస్ట్ చేయాల్సి వస్తుంది. అట్లా మేమైతే ఈ ఇష్యూస్ అయితే కొంచెం ఫేస్ చేసినాం. అండ్ ఇంకా ఈ వీడియోలు అన్నీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేసుకోండి, అండ్ షేర్ చేసుకోండి. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అనేది మీ ముందరికైతే తీసుకొస్తాను. ఇంకా చాలా ట్రిప్స్ అయితే తీసుకొస్తాను. ఆల్ ఓవర్ ఇండియా అయితే పోదాం మనం. ప్లీజ్ సపోర్ట్ గైస్, ప్లీజ్. థ్యాంక్స్. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा ओम जीवेश्वरेश्वरा कररारा ओम मंत्रेश्वरा स्वरा ओम यंत्रेश्वरा स्थिरा ओम तंत्रेश्वरा वरा नावेरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय
వాయులింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీ వాయులింగమై సంచరి. హలో గైస్, మనం మురుడేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చినాం. ఏమన్నా ఉంది లోపల. ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ మస్తు ఉంది. అసలు టెంపుల్ అయితే వేరే లెవెల్ ఉంది. అండ్ ఇంకోటి టెంపుల్ లోపల విగ్రహం అయితే అసలు నెక్స్ట్ లెవెల్. చాలా అంటే చాలా బాగుంది. వావ్. कोयले मतलब అయితే చాలా ఉంది. ఎక్కలేకపోతున్నాం అసలు మోసం. కానీ చూపించాలని పక్క ఎక్కాల్సి వస్తుంది. ఎక్కుతున్నాం. గోపురం అసలు. ఈ టెంపుల్ అయితే అందరూ విజిట్ చేయండి. కర్ణాటక వస్తే మాత్రం అస్సలు చూడకుండా అయితే పోకండి. మస్తుంది టెంపుల్ అయితే మస్తుంది. ఒక్కసారైనా చూసేయాలండి కర్ణాటక సైడ్ వస్తే. సూపర్ ఉంది అసలు వ్యూ. ఇది మొత్తం ఐలాండ్ అంట. ఐలాండ్ ఇట్లా వ్యూ అయితే మస్తుంది. ఇప్పుడు నా పక్క కర్ణాటక వస్తే పక్క ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ విజిట్ చేసేయాలండి. హలో గాయ్స్, మురుడేశ్వర్ టెంపుల్ అయితే మస్తు ఉంది. ఒకసారి కర్ణాటక వస్తే పక్కా విజిట్ అయితే చేయండి. ఎందుకంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. ఈ వ్యూ పాయింట్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్. పక్కన బీచ్, అసలు వర్షం మస్తు. ఏకదం అంటే ఎగ్దాం ఉంది. ఇంకా నేను చెప్పలేను, మాటల్లో చెప్పలేను.